రైతు సోదరులకు గోపి అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్ తరపున స్వాగతం అండి. ముఖ్యంగా యాసంగిలో వరిలో ఎక్కువ కనిపించేది జింకు లోపం అండి. ఈ జింకు లోపము ఎలా వస్తుందనేది నేను వీడియోలో క్లుప్తంగా వివరిస్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా రైతు సోదరులు వీక్షిస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో వద్దామండి. ముఖ్యంగా రైతు సోదరులు పైన వీడియోని గమనించాలండి. ఆకులు పసుపు కలర్లోనూ తెల్లని గీతల్లాగా పడటము, అలాగే మొక్కలు వెదకపోవటము పైన వీడియోలో కనిపిస్తున్నట్టు జింకు లోపం అండి. ఇది పైన మీరు ఈ లక్షణాలు గమనించినట్లయితే రైతు సోదరులు వెంటనే సస్యరక్షణ చేపట్టాలండి. లేకపోతే మీకు దిగుబడి మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. పైన వీడియోలో చూస్తున్నట్టు మీరు జింకు లోపం గమనించినట్లయితే ఈ విధంగా స్ప్రే చేయండి. జింక్ సల్ఫేట్ 21% లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున స్ప్రే చేయాలి. అలాగే దీంతోపాటు లైమ్ లేదా స్లేక్స్డ్ లైమ్ అనేది మార్కెట్లో దొరుకుతుందండి. ఇది లీటర్ నీటికి 1 గ్రామ్ చొప్పున కలిపి స్ప్రే చేయాలి. ఆకులు పై భాగము కింద భాగము తడిసే విధంగా స్ప్రే చేయాలండి. వారం రోజుల వ్యవధిలో మళ్ళీ రిపీట్ స్ప్రే చేసినట్లయితే మీకు ఈ జింకు లోపము సరిచేయవచ్చు అండి. నెలలో వేయాలంటే ఎకరానికి 10 కిలోల చొప్పున దమ్ములో మీరు వేసుకోవాలి. అలా వేసుకున్నట్లయితే మీరు ఏదైనా ఎరువుతో కలిపి వేసుకోవచ్చు. ఇది వేసుకున్నట్లయితే మీకు జింకు లోపం అనేది రాదు. 2 నెలల పాటు వరి పొలంలో జింకు లోపం అనేది మీకు కనిపించదు. ఇవన్నీ వేయకపోయినా మీరు నాట్లు వేసిన 15 రోజుల తర్వాత మీకు పైన వీడియోలో కనిపిస్తున్నట్టు జింకు లోపం కనిపిస్తే మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయండి మందులు, స్ప్రే మంచి మందులు. అవి జినెట్రా అని, ఎఫ్ఎంసి వాళ్ళది, అలాగే ఇంకోటి బిఎస్ఎఫ్ వాళ్ళది లిబరల్ అని ఉన్నాయి. ఇవి మంచి మందులు. ఇవి మీరు స్ప్రే చేసిన డైరెక్ట్గా మీకు జింకు లోపం అనేది సరి చేసుకోవచ్చు. మీరు సరిగ్గా జింకు వేస్తే మీకు ఆకులు ఆకుపచ్చగా గ్రీనిష్లో ఉంటాయండి. అలాగే మీకు మొక్కల పెరుగుదల కూడా వేగంగా ఉంటుంది. మీకు దిగుబడి కూడా 10 to 20% దిగుబడి ఎక్కువగా వస్తుంది. రైతు సోదరులు ఈ విధంగా పైన చెప్పిన విధంగా మీకు జింకు లోపాన్ని సరిచేసుకున్నట్లయితే మీకు వరి దృఢంగా బలంగా పెరిగి మంచి దిగుబడి పొందుతారండి. మంచి ఫలితాన్ని కూడా మీరు పొందుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.